వాటర్ తీసుకురా పార్వతి. శభాష్ అన్నయ్య, భలే దెబ్బ కొట్టావు. అయ్యో పార్వతిలే, ఇలా పడ్డావేంటి? పైకిలే, చూసుకోవాలి కదా పార్వతి. కూర్చో కూర్చో. దెబ్బలేమైనా తగిలే పార్వతి? హాస్పిటల్కి వెళ్దామా? ఇక్కడ నొప్పిగా ఉందండి. ఒక్క నిమిషం. ఎక్కడ ఎక్కడ చెప్పు. ఓకేనా? తగ్గిపోతుందిలే, కంగారు పడుకో. జాగ్రత్త జాగ్రత్త. అదిరింద్ర అన్నయ్య, పార్వతిని దెబ్బ కొడుతున్నావు. తనకు దెబ్బ తగులుతుంది కానీ నువ్వు కొట్టినట్లు తెలియట్లేదు. ఇలాగే కంటిన్యూ చేస్తే నీ ప్లాన్ సక్సెస్ అవడం ఖాయం. అవునక్క, ఇందాక వచ్చిన అంకుల్ ఎవరు? నీకు తెలుసా అంకుల్? ఆ అంకుల్ ఒక బూచోడు. ఎక్కడైనా కనపడితే దూరంగా ఉండు. సరే అక్క. అవును బుజ్జి, మీ అమ్మ పేరేంటి? చంద్రలేఖ. చంద్రలేఖ, భలే ఉంది రేఖ. మరి మీ నాన్న పేరు? ఆయన ఏం చేస్తూ ఉంటారు? మా నాన్న పేరు సూర్యకాంత్. ఇక్కడే ఒక ఫ్యాక్టరీలో. రే ఇడియట్! రే, బుద్ధుందా నీకు? రేఖ, ఏం కాలేదు కదా? అమ్మా, అక్క, అదిగో మా అమ్మ. అమ్మా. రేఖమ్మా, ఏంటింత ఆలస్యం? నువ్వింకా ఇంటికి రాలేదని నేనే నీకోసం వస్తున్నాను తెలుసా? ట్యూషన్ దగ్గర లేట్ అయితే నేనే ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని తీసుకొస్తున్నాను. అమ్మా, ఏంటి అలా చూస్తున్నావు? వీణా అక్క అప్పుడు నన్ను కాపాడిందని చెప్పాను కదా. ఓహో, ఆ అక్కే ఈ అక్క. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఆ రోజు నా పాపని కాపాడారు. ఈ రోజు చీకటి పడే ఆలస్యమైతే నేరుగా ఇంటి వరకు తీసుకొచ్చి దించుతున్నారు. మీ రుణం తీర్చుకోలేనమ్మా. ఎందుకు కనెక్ట్ అయ్యానో, ఎలా కనెక్ట్ అయ్యానో తెలియదు కానీ రేఖకి నేను చాలా కనెక్ట్ అయిపోయాను. ఇంత తక్కువ టైంలో ఒకరితో ఇంత క్లోజ్గా మూవ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఎందుకంటావు బుజ్జమ్మా? నేనంటే నీకు ఇష్టం కాబట్టి. అమ్మా, అక్క నాకు ఈ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చింది చూడు. అమ్మా, దీని నుంచి ఫోన్లు కూడా చేయొచ్చు తెలుసా? ఇవన్నీ తనకెందుకమ్మా? తనకే కావాలి, ఉండనివ్వండి. ఎప్పుడైనా ఏదైనా అర్జెంట్ అయినప్పుడు దీని నుంచి ఫోన్ చేసి చెప్తుంది. ఈ బుజ్జి తల్లి తొందరలోనే చదువుల తల్లి అవుతుంది. బాగా చదివించండి. మీ ఇబ్బందులు రేఖ చదువు కడ్డు రాకూడదు. కావాలంటే పాపకి చదువుకి సంబంధించి ఖర్చంతా నేనే పెట్టుకుంటాను. నా ఫోన్ నెంబర్ పాప దగ్గరుంది. మీకేదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. అలాగేనమ్మా. మీరు చాలా మంచివాళ్ళమ్మా. సంతోషంగా ఉండాలి. బుజ్జి తల్లి, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేశాను కదా, నేను ఇంక మా ఇంటికి వెళ్ళనా? అదేంటి, మా ఇల్లు చూడవా అక్క? ఇల్లు ఇదే కాలనీలో ఉందని తెలిసింది కదా, ఈసారి ఇంకెప్పుడైనా వస్తాను, సరేనా? కొంచెం ఉండండమ్మా, మా ఆయన వస్తున్నారు. ఆయన కూడా మిమ్మల్ని చూస్తారు. సరే, ఎక్కడున్నాడో కొంచెం త్వరగా రమ్మనండి. ఏమండి, ఎక్కడున్నారు? వస్తున్నాను, పక్కనే ఉన్నాను. త్వరగా రండి. వస్తున్నా, పెట్టే.
అమ్మ పక్కనే ఉన్నారంటమ్మా, 5 నిమిషాల్లో వచ్చేస్తారు. నేను ఇంట్లో కూడా చెప్పి రాలేదు. వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను బయలుదేరుతాను. ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు కలుస్తాను. సరేనమ్మా. రేఖ, నేను వెళ్ళొస్తాను మరి. ఇది చాలా బాగుంది. థ్యాంక్స్ అక్క. అక్క బాయ్ అక్క. బాయ్, వెళ్ళొస్తాను. ఎంతసేపయ్యా వచ్చేది? మన రేఖని కాపాడిన మేడం గారు ఇప్పటిదాకా మీకోసం చూసి వెళ్ళిపోయారు. అవునా? దారిలో కొంచెం పనుండాగాను. అయినా ఆవిడెందుకు ఇక్కడికి వచ్చారు? మన అమ్మాయిని దించడానికి వచ్చారు. నాన్న, నా వాచ్ చూడు. అబ్బో, భలే ఉంది. ఆ అక్కే ఇచ్చింది. అప్పుడే పెద్ద పెద్దలతో స్నేహాలు, గిఫ్ట్లు. రేఖమ్మ రేంజ్ మారిపోయినట్టుందే. అవునయ్యా, పాపని కూడా తనే చదివిస్తానన్నది. ఏదైనా అవసరం ఉంటే కూడా చెప్పమన్నది. ఆవిడ చాలా మంచి మనిషిలా ఉన్నారే. పాపని కాపాడడమే కాకుండా ముక్కు మొహం తెలియని మనకి సాయం చేయడానికి ముందుకొచ్చిందంటే ఆవిడికి మనం జీవితాంతం రుణపడి ఉండాలి. సర్లే, పదండి వెళ్దాం. మోక్ష, ఇదంతా నేను, అమ్మమ్మ, వేదాత్తయ్య కలిసి చేశాము. తాతయ్య బర్త్డేకి డెకరేషన్ బాగుందా? చాలా బాగుంది మోక్ష. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ వేద. థ్యాంక్స్ ఎందుకు వీణా? నువ్వు ఈ ఇంటి కోడలివి. నీ వాళ్ళంటే అందరికీ అయిన వాళ్లే. తల్లిదండ్రుల దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు వీణా. అందుకే బాబాయ్ బర్త్డేని ఇలా ప్లాన్ చేసి నీకు సర్ప్రైజ్ ఇచ్చాం. నాన్న పుట్టినరోజుని సంతోషంగా జరుపుకోవాలి వీణా. బాధపడకు. నువ్వేడిస్తే అన్నయ్య కూడా బాధపడతాడు. ఊరుకో. అత్తయ్య, మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది. ఏడవకు మోక్ష. కేక్ కట్ చేద్దామా? ఓ రా అన్నయ్య. వీణ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ధైర్యంగా తట్టుకొని నిలబడింది. ఇప్పుడు ఒక ఆపదొచ్చింది. దాన్నుంచి బయటపడేలా నీ ఆశీస్సులందించు.
కూర్చో. అత్తయ్య, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? కేక్ కట్ చేయొచ్చు కదా. వీణా ఏడవకు, లేచి కేక్ కట్ చేయి. లే. చిన్నప్పుడే అమ్మని పోగొట్టుకుంది. పెంచి పెద్ద చేసి విద్యా బుద్ధులు నేర్పించిన తండ్రి బిడ్డ ఎదుగుదలని చూడకుండానే వెళ్ళిపోయాడన్న బాధ, ఆవేదన వీణని వేధిస్తున్నాయి. వేద, మనం ఎంత ఓదార్చినా సరే ఆగని దుఃఖం ఇలా బయటకొస్తూనే ఉంటుంది. అత్తయ్య ఏడుపాపాలంటే ఏం చేయాలి? ఐడియా. హలో, ఎవరు మాట్లాడేది? ఎవరు? రఘురామ్ తాతయ్య మాట్లాడుతున్నారా? హా తాతయ్య, హౌ ఆర్ యూ? ఏంటి బాగోలేదా? వై తాతయ్య? ఓహో, వీణా అత్తయ్య క్రయింగా. అత్తయ్య, నువ్వు ఏడుస్తున్నావని తాతయ్య ఫీల్ అవుతున్నారు. నువ్వు నవ్వుతూ హ్యాపీగా ఉంటే తను పైన హ్యాపీగా ఉంటాడంట. నవ్వుతావా లేదా? అమ్మయ్య, అత్తయ్య నవ్వింది తాతయ్య. నువ్వు హ్యాపీనా? ఓకే ఓకే, అలాగే నవ్వుతూ కేక్ కట్ చేయమని చెప్పాలా? సరే, బాయ్ తాతయ్య. అర్థమైందా అత్తయ్య? అర్థమైంది. కేక్ కట్ చేయ అత్తయ్య. ఉదయం చీకటినే దాటే సమయం, పరుగెత్తుకు వచ్చే హృదయం నానా ఎన్నాళ్ళుగా. వీణ మనసు మార్చుకుని అందరితో ఇలా హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటుందో. ఏ ఊహకి అందని త్యాగం నానా, కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం, కనిపించే అమ్మకి నువ్వే కదలోకం. అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం. మన ఇద్దరి బంధం చూసిన వికెందుకింత కోపం? నానా మళ్ళీ రావా, మాలో ఏకం కావా. నానా మళ్ళీ రా.
మోక్ష మనం వెళ్దాం పదా. అత్తయ్య తొందరగా వచ్చేయి, మళ్ళీ ఏడుస్తూ తాతయ్యని డిస్టర్బ్ చేయకు. వీణ పదమ్మ భోంచేద్దు గాని. మీరు వెళ్ళండి అత్తయ్య, కాసేపు అయ్యాకొస్తాను. ఉమ్. అన్నయ్య కొంచెం నీ ల్యాప్టాప్ ఇవ్వ పనుంది. నాకు వర్క్ ఉంది రిషి. నీ ల్యాప్టాప్ ఏమైంది? హ్యాంగ్ అవుతుంది అన్నయ్య, దానంతట అదే షట్ డౌన్ అవుతుంది. ఏది తీసుకురా చూస్తాను. సరే. అన్నయ్య అవునన్నయ్య, వర్కర్ స్ట్రైక్ విషయంలో వీణ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటుంది? నీతో ఏమైనా షేర్ చేసుకుందా? లేదు రిషి, అసలు నాతో దీని గురించి మాట్లాడనే లేదు. ఏ క్షణాన వీణ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయిందో ఆ రోజు నుంచి కంపెనీలో ఏదో ఒక ప్రాబ్లం. నువ్వెప్పుడు వీణని సపోర్ట్ చేసి మాట్లాడుతుంటావు కదా, అలా చేయటం తప్పని చెప్పి ఎలా ఉండాలనేది కొంచెం నేర్పించవచ్చు కదా. ఇందులో నాకు వీణ తప్పేం కనబడట్లేదు రిషి. దీని వెనక మన ఇంట్లో వాళ్ళ స్వార్థ ప్రయోజనాలున్నాయి. ఇంట్లో వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు అంటాడేంటి? ఒకవేళ అన్నయ్యకి మా మీద డౌట్ వచ్చిందా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. ఇందులో ఇంట్లో వాళ్ళు ఎవరికి స్వార్థం ఉంటుంది? నీ స్వార్థం. డాడీ స్వార్థం. అన్నయ్యకి మొత్తం తెలిసిపోయినట్టుంది. అంటే అన్నయ్య ఇదంతా నన్ను పూర్తిగా చెప్పనివ్వు రిషి. నా స్వార్థం, వేద స్వార్థం, వీణ స్వార్థం, అమ్మ స్వార్థం, ఇలా ఇంట్లో వాళ్ళందరి స్వార్థాల కారణంగానే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. మనమంతా మన గురించి, మన కంపెనీ గురించి, సొసైటీలో మన కంపెనీ పేరు ప్రఖ్యాతులు ఇవే ఆలోచించాం తప్పితే ఏ రోజు కంపెనీలో పనిచేస్తున్న వర్కర్స్ గురించి కానీ, వాళ్ళకుండే వర్క్ ప్రెషర్ గురించి కానీ, వాళ్ళ ఫ్యామిలీల గురించి కానీ ఆలోచించలేదు. ఇవాళ వర్కర్స్ అందరూ వీణ చేసిన తప్పు వల్ల స్ట్రైక్ చేస్తున్నారని అనుకుంటున్నావా? లేదు రిషి, మనందరం కలిసి చేసిన తప్పు వల్లే ఇదంతా. నీకెక్కడ నిజం తెలిసిపోయిందో అని భయపడి చచ్చాను. అదే మనం వాళ్ళు అడిగిన వెంటనే మ్యాన్ పవర్ పెంచుంటే అసలు పరిస్థితి ఇంతవరకు వచ్చుండేదే కాదు. ఈ విషయంలో మనం వీణాకి సపోర్ట్గా ఉండాలి. ప్రాబ్లం వచ్చింది తన వల్లే అయినా ఈ కంపెనీ మనందరిది. ఏదో విధంగా వర్కర్స్ని కన్విన్స్ చేసి ఈ స్ట్రైక్ ఆగేలా చేయాలి. రేయ్, ఏమంటావు రిషి? అయ్యన్నయ్య, అమ్మ ఏం చేసింది? ఈ ప్రాబ్లం వీణ వల్ల వచ్చింది. దీని సొల్యూషన్ గురించి కూడా వీణ ఆలోచించాలని చెప్పిందా లేదా? అలాంటప్పుడు అమ్మ మాట కాదని మనం ఎలా హెల్ప్ చేస్తాం అన్నయ్య? అది కరెక్టేలే. ఫ్యాక్టరీలో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇలా ఇంకెన్ని రోజులో ఏంటో. రిషి, ఇదిగోరా నీ ల్యాప్టాప్. దీని ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, ఇంకా హ్యాంగ్ అవ్వదులే. నిజంగానా? థ్యాంక్స్ అన్నయ్య, నాకు క్లారిటీ వచ్చేసిందిలే. ఏంటి పార్వతి, పెద్ద మనుషులంతా బిల్డింగ్ మీదకి చేరి
ఏవో సంబరాలు జరుపుకుంటున్నట్టున్నారు. అదేనండి, రఘురామ్ అన్నయ్య పుట్టినరోజు కదా, మోక్ష వేద వాళ్ళు వీణాతో కేక్ కట్ చేయించారు. పాపం వీణ వాళ్ళ నాన్నని తలుచుకుని బాధతో ఏడుస్తుంటే ఓదార్చొస్తున్నాను. నువ్వు కూడా ఏడవకపోయావా? ఏంటండి? అదే నువ్వు కూడా బాగా ఏడ్చుంటావు కదా అంటున్నాను. ఎంతైనా నీ తోడబుట్టినోడు కదా. మన మనసుకి దగ్గరగా ఉండే ఒక మనిషి శాశ్వతంగా మనకి దూరం అయ్యాడు. ఇక ఎప్పటికీ తిరిగి రాడంటే ఎవరికైనా బాధే కదండి. అవునవును, బాధే. కానీ ఏం చేస్తాం చెప్పు, పోయినోళ్ళతో పాటు మనము పోలేం కదా. జీర్ణించుకోవాలి, భరించాలి, తట్టుకుని ముందుకెళ్ళిపోవాలి. అదే కదా జీవితం. అంతేనండి. పిచ్చి పిల్ల ఇంకా బాధపడుతుందేమో. మీరు కూడా వెళ్ళి ధైర్యానికి ఓ 4 మంచి మాటలు చెప్పి ఓదార్చొచ్చు కదా. ఓ అలాగే పార్వతి, నువ్వు వెళ్ళు, నేను చెప్తానులే ధైర్యం. సరేనండి. నా ఇంట్లో నా శత్రువు తండ్రికి పుట్టినరోజు సెలబ్రేషన్స్. రఘురామ్, నువ్వు చచ్చి కూడా ఇలా సాధించాలని చూస్తున్నావా? నేను కూడా నీ బర్త్డే సెలబ్రేషన్స్లో భాగమవుతాను. నువ్వు నాకు ఆఫర్ ఇవ్వడం కాదు మావయ్య, నేనే నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను, తీసుకో. నీకింతవరకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదు కదా నాన్న, ఈసారికి ఇదే నీ బర్త్డే గిఫ్ట్ అనుకో.